ఒక్కటే కొట్టుడు పచ్చ బ్యాచ్ పై వీరబాదుడు కూటమి కట్టలు తెగేలా విరుచుకుపడ్డారు మన వైసీపీ నేత వెంకటరెడ్డి. చీల్చి చెండారారు అని చెప్పాలి. ఓ ఛానల్ చర్చలో వెంకటరెడ్డి పచ్చ బ్యాచ్ వాగుడుకు కళ్ళెం వేశారు. వైసీపీపై అభూతన కల్పనతో అసత్యాలు ప్రచారం చేస్తున్న వక్తల చెంప చెళ్లుమనేలా కౌంటర్ ఇచ్చారు. ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టిన పడవలు వైసీపీ అంటూ టీడీపీ నేతలు పచ్చ మీడియా దుష్ప్రచారం చేస్తోంది. ఇవి లోకేష్ సన్నిహితులవని వైసీపీ నిరూపించినా ఈ వివాదం ఆగడం లేదు. దీనిపై వెంకటరెడ్డి సవాల్ చేశారు. ఆయన కేంద్రంలో మీ ప్రభుత్వమే ఉందని, దమ్ముంటే సీబీఐ విచారణకు ఇవ్వండని, సుమోటోగా హైకోర్టుకు ఎక్కి ఈ పడవలు ఎవరివో తేల్చాలని కేసు వేయాలని సవాల్ చేశారు. దీంతో టీడీపీ నేతల నోళ్లు మూతపడ్డాయి. నిజంగా ఈ పడవలు కొట్టుకు వచ్చాయో, కుట్ర జరిగిందా, బోట్లు ఎవరివన్నది తేలుతుందని కౌంటర్ ఇచ్చారు. ఇక చంద్రబాబుతో పాటు ఓటుకు నోటులో దొరికిన రేవంత్ రెడ్డినే ఏపీ వరదల విషయంలో ఇక్కడి ప్రభుత్వం ఫెయిల్ అయిందని అన్నాడని, తెలంగాణలో వరదలు కంట్రోల్ చేశామంటూ రేవంత్ రెడ్డి చెప్పారంటే ఎంత అధ్వానంగా ఏపీలో పరిస్థితులు ఉన్నాయో అర్థమవుతోందన్నారు. వరదలు వచ్చిన 9వ రోజు కూడా అన్నం ప్యాకెట్ల ట్రాక్టర్ వస్తే జనం ఆహారం కోసం ఎగబడ్డ దైన్య పరిస్థితులు విజయవాడలో ఉన్నాయని వెంకటరెడ్డి ఎండగట్టారు. ప్రజలకు అన్నం పెట్టని ప్రభుత్వం ఉంటే ఎంత, పోతే ఎంత అంటూ దెబ్బి పొడిచారు. వెంకటరెడ్డి వీర బ్యాటింగ్ చూసి పచ్చ బ్యాచ్ నోరు తెరవలేదు, సైలెంట్ గా ఉండిపోయారు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతోంది. సిబిఐ ఎంక్వైరీ వేసుకోండి. మీరు పైన కూడా మీరే ఉన్నారు కదా, మీకు దమ్ముంటే సిబిఐ ఎంక్వైరీ వేసుకొని ఎవరు ఈ బోటులను వదిలారో, లేదంటే వాళ్ళు కొట్టుకొని వచ్చినాయా, నిజంగా కుట్ర జరిగిందా వేసుకోమని చెప్పా. దమ్ముందా, చావుందా, ఎన్ని నెలలు వేపిస్తా మీకు దమ్ముందా అని అడుగుతా. ఈ బాలకోటని కూడా అవసరమైతే వెళ్ళి కోర్టులో సుమోటోగా వేయమనండి, దీన్ని సిబిఐ ఎంక్వైరీ వేయమని చెప్పి. అంతే తప్ప ఊరకు పిచ్చివాగుడు ఆగి బ్లూ రంగు ఉంటే ఆయన కూడా బ్లూ రంగు వేసుకున్నాడు అంటే ఆయన కూడా వైసీపీయా? కాదు కదా. దానికి బ్లూ రంగు ఉంటే వైసీపీ అంట. ఎందుకు వేసుకున్నారు మరి? నువ్వు బ్లూ కండ వేసుకున్నారు, అందరూ వైసీపీ కదా అప్పుడు చెప్పినట్టుగా. ఇది నీ వరకు అయిపోయింది. రెండు, తెలుగుదేశం ప్రతినిధి మాట్లాడుతా అసలు అద్భుతం అండి. అసలు ఇక్కడ విజయవాడలో జరుగుతున్న సహాయ కార్యక్రమాలు చూసి అసలు దేశం అంతా ప్రశంసిస్తుంది అన్నాడు. దేశం ఎందుకు, ఓటుకు నోటు కేసులో మీ పార్ట్నర్ ఉన్నాడు కదా, పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నారు ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అనే మీ శిష్యుడే. ఆయన మనం స్టేట్మెంట్ ఇచ్చాడు, మనకు వరదల్లో మనం బాగా తెలంగాణలో బాగా వరదలను కంట్రోల్ చేయగలిగాం, సహాయ కార్యక్రమాలు చాలా బాగున్నాయి. పక్కన విజయవాడ చూస్తే తరుక్కుపోతుంది, నాకు ఖమ్మం ఆనుకోనే ఉందని. ముందే ఆయన సమాధానం చెప్పండి. నిన్న మీ బూత్ పత్రిక ఉంది కదా, ఆంధ్రజ్యోతి, దాంట్లో వచ్చింది చూడండి. ఆకలి పోరాటం, ట్రాక్టర్ను చుట్టుముట్టి అన్నం కోసం ఆకలి పోరాటం చేస్తున్నారని ఏదైతే కృష్ణా జిల్లా పేపర్లో వచ్చింది. అంటే 9వ రోజు, నిన్న 9వ రోజు కూడా అన్నం కోసం, ఆ అన్నానికి సంబంధించిన ట్రాక్టర్ వస్తే అక్కడికి వెళ్ళి గుంపులుగా తోసుకొని అన్నం ప్యాకెట్ ఇవ్వనని అడుక్కునే స్థాయిలో ఉన్నారు ఈ రోజు ప్రజలంటే. తీసుకొచ్చింది కార్మికులు. మరి బ్రహ్మాండంగా ఉంది. చంద్రబాబు నాయుడు పొడిచాడు, ఓడ తీశాడు, అసలు ఎరగ తీశాడు, కుమ్మేశాడు. ఆయనకు అన్ని రోగాలు ఉన్నాయి చెబుతుంది మా చెల్లెలు చెబుతా. చంద్రబాబు నాయుడు గారికి అన్ని రోగాలు ఉన్నాయి, అసలు ఆ స్కిన్ డిసీజెస్ ఉన్నాయి, ఉన్నా కూడా అసలు ఆ నీళ్ళల్లో పొర్లు దండాలు పెడుతున్నాడు అని చెప్తున్నారు. ఇదే మీరు పొర్లు దండాలు పెట్టవసరం, ప్రజలకు అన్నం పెట్టండి. రెండు, మేము ఓడిపోయాం ఇవన్నీ చెప్పారు కదా. చంద్రబాబు నాయుడు వరుసగా రెండోసారి ఇప్పుడు గెలిచలేరు, ఓడిపోయాడు గెలిచాడు. సో మళ్ళీ మేము 2014లో మేము ఓడిపోయాం, 19లో గెలిచాం, 24లో ఓడిపోయి 22లో గెలుస్తాం. తర్వాత అప్పుడు మీరు డిబేట్కి రండి, ఇలా నేను వచ్చినట్టు ఓడిపోయినా కూడా. రెండు, ఈవీఎంల మాయతో గెలిచారా, ఏ మ్యానిపులేట్ తో గెలిచారు ఈ దేశంలో ఉన్న ప్రజలందరికీ తెలుసు. రెండు, ఎంత జనసేన చెప్తా రఘురామకృష్ణరాజు గారి మీద కేసు పెట్టారని అసలు నాకు తెలియదే అంటున్నారు. లాయర్ చెల్లి, మీకేం తెలియదమ్మా. ఎందుకో తెలుసా, మీ జనసేనలో కొల్లబడుతూ మీకు తెలియదు. తెలుగుదేశం వాళ్ళు మిమ్మల్ని లాగి చెప్ప మీద పెట్టి పెట్ట కొట్టి కాళ్ళు పట్టిస్తున్న వీడియోలు వచ్చినాయి కదా ఈరోజు మచిలీపట్నంలో. ఫ్లెక్స్ గురించి కూడా కాళ్ళు పట్టించుకుంటున్నా కూడా మీకేం తెలియదు. ఎందుకంటే మీరు ఆ మత్తులో ఉన్నారు, ఆ మాయలో ఉన్నారు కాబట్టి వాళ్ళకు ఊడిగం చేయటమే మీ జీవితం కాబట్టి మీకు ఏం తెలియదు. మీ జనసేనల్ని కడ్రాయల మీద నిలబెడుతున్న తెలుగుదేశం వాళ్ళు మీకు లేదమ్మా, మీకు ఏమీ తెలియదు, మీకేమి రాదు కదా, మీకు అక్కడ ఏమీ తెలియదు. ఎందుకంటే పాపం మీరు ఆ మత్తులో, పాపం వాళ్ళు ఏం చెప్పినా ఆ మత్తులోనే ఉంటారు కాబట్టి మీకు జీవితంలో ఏం తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే విజయవాడ ఏదో వచ్చి వెళ్ళిపోయారండి. పాపం డిప్యూటీ సీఎం గారు మంగళగిరేగా, అక్కడే కదా ఉండేది, పక్కనే కదా, 10 నిమిషాలే కదా. ఈ 10 రోజుల్లో ఒక్కరోజు కూడా ఎందుకు విజయవాడ వచ్చి పర్యటించలేదమ్మా? ఎందుకు పర్యటించలా? ఆయన ఓన్లీ పిఠాపురానికే ఉప ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాదా?